హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన సూపర్ టేస్టీ హైదరాబాదీ ఫేమస్ డబల్ కా మీఠాను సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఇంట్లో బ్రెడ్ తెచ్చినప్పుడు ఇలా ఒకసారి స్వీట్ చేయండి, చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. స్వీట్గా, కొంచెం క్రిస్పీగా, జ్యూసీగా చాలా బాగుంటుందండి. అలాగే ఈ డబల్ కా మీఠాలో కోవా యూస్ చేయకుండా నేను చూపిస్తున్నానండి. ఇంట్లో మనం పాలు, షుగరు ఇవన్నీ ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చూపిస్తున్నానండి. గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేయండి, చాలా చాలా బాగా కుదురుతుందండి. స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా చేసుకుంటే సూపర్గా కుదురుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముక్క విరగకుండా చాలా జ్యూసీగా క్రిస్పీగా సూపర్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ టేస్టీగా చేసే డబల్ కా మీఠాను తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 8 నుంచి 9 మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి. ఇలా మిల్క్ బ్రెడ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మీరు ఒకవేళ సైడ్కు ఉన్న బ్రౌన్ పార్ట్నైనా తీసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను తీయకుండా ఇలానే చూపిస్తున్నానండి. మీరు కావాలంటే రౌండ్గా ఉన్న బ్రౌన్ పార్ట్ని కూడా తీసేసుకోవచ్చు. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక టైం ఉంటే మీరు ఒక 15 to 20 మినిట్స్ వరకు ఫ్యాన్కి ఆరబెట్టుకున్నా కానీ కొంచెం క్రిస్పీగా అవుతాయండి. ముక్కలు కొంచెం ఆరుతాయి. ఇలానే అన్ని ముక్కల్ని కట్ చేసుకోవాలి, బ్రెడ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని తీసుకోవాలండి. చూడండి, ఇలా అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ ఫ్యాన్కి ఆరనివ్వాలండి. ఇప్పుడు ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి అయినా వేసుకోవచ్చు. దీంట్లో నేను 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసాను, 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసాను దీంట్లో. ఇప్పుడు దీంట్లో ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ మీరు డీప్ ఫ్రై చేయకుండా ఇలా ఫ్రై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇలా నేను ఇది కూడా చూపిస్తున్నానండి, డీప్ ఫ్రై కూడా చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇలా కొంచెం నెయ్యి వేసి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చండి. కానీ మనం ఎక్కువ ఆయిల్ వేసి ఎక్కువ నెయ్యి వేసి అలా మనం ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 విధాలా చూపిస్తున్నాను ఫ్రై చేసుకోవడానికి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్లో తీసుకోవాలి ముక్కల్ని. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. చూడండి, ఇక్కడ నేను మరొక పద్ధతి చూపిస్తున్నానండి. ఇలా ఆయిల్ తీసుకున్నానండి, దీని ప్లేస్లో మీరు నెయ్యి అయినా తీసుకోవచ్చు. ఇలా వేడి అయిన తర్వాత ఈ ముక్కల్ని, బ్రెడ్ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ అలా చేసిన వాళ్ళకు మాడిపోతే ఇలా మీరు ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చండి. నెయ్యి ఇష్టమైన వాళ్ళు నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి డబల్ కా మీఠాకి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా ముక్కలను కూడా ఫ్రై చేసుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోవచ్చండి. స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చు. ఇలా అన్ని ముక్కల్ని ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత స్టవ్ మీద ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. దాంట్లో 2 కప్పుల మిల్క్ వేసుకోవాలండి. పాలు వేసుకొని ఒక 1/2 లీటర్ వరకు ఉంటాయండి చిక్కటి పాలు. ఇవి ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే చాలా బాగుంటుందండి డబల్ కా మీఠాకి. ఇక్కడ మనం పాలని బాగా కాచి చల్లార్చుకోవాలండి. బాగా దగ్గర వరకు వేరొక స్టవ్ మీద పెట్టానండి పాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి. ఇక్కడ ఇంకా ఇంకో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇక్కడ నేను బాదం పలుకులు 1 టేబుల్ స్పూన్ దాకా, కిస్మిస్, ఇంకా క్యాషు అవి ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి డబల్ కా మీఠాలో. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను ఒక కప్పు దాకా వాటర్ వేసుకుంటున్నానండి. 1 కప్పు వాటర్ వేసుకుంటే 1 కప్పు షుగర్ వేసుకోవాలండి. ఒకవేళ మీరు తీపి ఎక్కువ తినేవారు ఇంకా 1/2 కప్పు వరకు షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. 1/2 కప్పు షుగర్ పెంచితే మీరు 1/2 కప్పు వాటర్ కూడా పెంచాలి. ఇప్పుడు దీంట్లో నేను కలర్ కోసం రెడ్ ఫుడ్ కలర్ 1 పించ్ వేస్తున్నానండి. ఇలా వేసి
మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి చూడండి, ఇక్కడ మనం పాకం వచ్చే అవసరం లేదండి, కొంచెం జిగుటుగా వస్తే పాకం సరిపోతుంది. ఇలా చూడండి, ఇప్పుడు కొంచెం పాకం ఇలా జిగుటుగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచాలి. ఈ టైంలో అన్ని ముక్కల్ని వేసుకోవాలండి. ఇలా ఎక్కువ మిక్స్ చేస్తే ముక్కలు విరిగిపోతాయండి. మనం ఇలా ముక్కలుగా ఉంటేనే డబల్ కా మీఠా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఉంచేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో యాలకుల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం కాచుకున్న చిక్కటి పాలు దీంట్లో వేసుకోవాలండి. ఒక 1/2 కప్పు దాకా ఉడికించుకోవాలి పాలను. ఇప్పుడు ఈ డబల్ కా మీఠాలో వేసి ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలండి, ఫ్రై చేసుకున్నవి వేసుకొని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ముక్కలు కూడా విరగకుండా ఎంత బాగా వచ్చాయండి. చాలా చాలా బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయి. పైనుంచి క్రిస్పీగా, లోపల జ్యూసీగా, ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా సూపర్గా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.